లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా రేపు జనజాతర సభ నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికలకు తుక్కుగూడ సభ కలిసి రావడంతో లోక్సభకి కూడా అక్కడి నుండే శంఖారావాన్ని పూరించబోతుంది. ఈ సభకి 10 లక్షల మందితో భారీగా జనాన్ని సమీకరించి తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. అలాగే లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే మేనిఫెస్టో 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్రనాయకత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా రేపు జనజాతర సభ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ఈ రేపు సాయంత్రం తొక్కుగూడ వేదికగా జనజాతర భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తొక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు మరొకవైపు పార్లమెంట్ ఎన్నికల సమర శంఖారావాన్ని సైతం తొక్కుగూడ వేదికగానే కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా మోరించబోతున్నారు. ఈ జనజాతర భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షులైనటువంటి ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ముగ్గురు నేతలు కూడా ప్రస్తుతం రేపు జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఆ సభలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో పాటు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపైనే ప్రధానంగా ఇప్పటికే 5 గ్యారంటీలను నిర్ణయించడం జరిగింది. ఆ 5 గ్యారంటీలను కూడా తొక్కుగూడ బహిరంగ సభా వేదికగా అగ్రనేతలంతా కూడా ప్రకటించబోతున్నారు. మొత్తానికి వైపు కాంగ్రెస్ పార్టీ తొక్కుగూడ వేదికగా ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించడంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో మరింత దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతుందనే చెప్పాలి. ఇప్పటికీ ఒకవైపు తొక్కుగూడ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా దగ్గరుండి మరి సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా మంత్రులంతా కూడా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున విజయవంతం కావాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తొక్కుగూడ భారీ బహిరంగ సభను జైబేరి అనేటటువంటి సభను నిర్వహించడం జరిగింది. అదే విధంగా అయితే విజయవంతం అయిందో అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ మరోసారి తొక్కుగూడ వేదిక భారీ బహిరంగ సభను నిర్వహించి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నాంది పలకాలనేటటువంటి నిర్ణయంలో భాగంగా తొక్కుగూడ వేదిక భారీ బహిరంగ సభను అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తమ జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నేడు విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11:30 విడుదల చేయనుంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కలిసి ఈ హామీ పత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తమ జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నేడు విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11:30 విడుదల చేయనుంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కలిసి ఈ హామీ పత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ మేనిఫెస్టోను అయితే కాంగ్రెస్ పార్టీ నేడు విడుదల చేయనుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ కాబోతుంది. మరి ఈ మేనిఫెస్టోలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోని 24 అక్బర్ రోడ్ లో ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. అయితే ఈ
ఈసారి మేనిఫెస్టో అనేది ఇటు కాంగ్రెస్ కి చాలా చాలా కీలకమైంది. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 10 ఏళ్ల పాటు అధికారంలో లేకుండా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆకర్షణీయమైన థీమ్స్ అలా ఉండాలి మేనిఫెస్టోలో. మరి ఈ ప్రజలపై వరాలజలు గుర్తించే విధంగా ఉండాలి. మరి దీనికోసమని ఇప్పటిదాకా కూడా మేనిఫెస్టో కమిటీ బాగా తీవ్రంగా వర్కౌట్ చేస్తారు. దీనికి సంబంధించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలోని ఈ కసరత్తు జరిగింది. మరి ఎక్కువగా మహిళలు అలాగే రైతులు సంబంధించిన అంశాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. మరి వీటన్నిటితో పాటు ఇప్పటిదాకా చూసినట్టుగైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ గ్యారంటీస్ 6 గ్యారంటీలతో తెలంగాణలో అలాగే 5 గ్యారంటీలతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా గ్యారంటీలు అనేవి స్టార్ట్ చేస్తుంది. 10 గ్యారంటీలు ఉంటాయని చెప్పేసి కూడా సమాచారం అనుకుంది. ఈ 10 గ్యారంటీలు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం అధికారంలోకి వస్తే అని హామీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. ముఖ్యంగా రైతులకు టాప్ ప్రయారిటీ ఇస్తారు, తర్వాత మహిళలకు ఇస్తారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.